ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అండ్ మోదీ గారు ఇద్దరు కూడా భేటీ అవ్వడం జరిగింది సార్. మరి ఈ భేటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మరి ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా రాబోతున్నాయా ప్యాకేజ్ కానివ్వండి, ఇంకేమన్నా అనౌన్స్ చేశారా? అక్కడ డీల్ కుదిరిందంటారా సార్? మీ ఒపీనియన్ ఏంటి? ఏం జరిగింది సార్ అక్కడ? చాలా పెద్ద శుభవార్త చెప్పాడు కదా చంద్రబాబు. ఇప్పుడు మొన్న ఒక దుమారం రేపాడు ఆయన, కళ్యాణ్ బెనర్జీ, గుజరాత్ ఎంపీ. అది కూటమి మీదేమో, అది ఆ దుమారం ఏంటంటే కూటమి మీద, ఎస్పెషల్లీ చంద్రబాబు మీద. అప్పుడేదో శివరామకృష్ణ తాలూకు కమిషను అక్కడ అమరావతి అనువైన స్థలం కాదు రాజధానికి అని చెప్పాడు కదా. ఇప్పుడు రాజధానికి మళ్ళీ అనువైన స్థలం కాదని ఫిట్టింగ్ పెట్టడం కోసం ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం ఎలా చేశాడు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాజధాని అక్కడ కుదరదని చెప్పాడు కదా, 2 అడుగులు లోతుకి బిల్డింగులు మునిగిపోతాయని చెప్పాడు కదా. దాన్ని నిజం చేయడం కోసం ఆ కళ్యాణ్ బెనర్జీని పట్టుకొని పార్లమెంట్లో ఆ ప్రశ్న లేవనెత్తాడు. మోదీ గారు సరైనటువంటి జవాబు చెప్పారు. అర్థమైంది. దాంతో ఆయన గొంతు మోగపోయింది. 2 అడుగులు దిగిపోతుందంటే అక్కడ అమరావతిలో ఉన్న సచివాలయం కానీ, హైకోర్టు కానీ, ఐపీఎస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ ముందలు ఏదో గ్రాఫిక్స్ అన్నారు, ఇక చూడండి అని వీళ్ళు ఛాలెంజ్ చేశారు. వాళ్ళు నోరు ఎత్తలేదు. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఎన్ని అడుగులు దిగిపోయిందండి. ఈ మధ్యలో న్యాచురల్ కెలామిటీస్ చాలా వచ్చాయి కదా, మరి 4 అడుగులు దిగిపోవాలి కదా. అంటే వీరు ఇంత అభాండాలు వేస్తారన్నమాట. అది చెప్పుకుంటూ ఇప్పుడు ఆంధ్రదేశానికి ఎలాగైనా చాలా మంచి రోజులు వచ్చాయి. ఎలాగొచ్చాయంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ విజయవాడ నుంచి చాలా షార్ట్ కట్లో పక్కా రోడ్లు పడుతున్నాయి. తర్వాత అమరావతి నిర్మాణానికి తొలి విడత ఇవ్వాల్సిన డబ్బు శాంక్షన్ అయిపోయింది. అర్థమైందా? తర్వాత ఏమో అమరావతికి చాలా దూరంగా ఉంటుండగా ఫ్లైఓవర్, అంటే ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ముందు అమరావతి డెవలప్ అయితే ఓ ఫ్లైఓవర్ ఒకటి శాంక్షన్ చేయించుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఎక్కువ ట్రాఫిక్ వచ్చినట్టయితే అది జామ్ అయిపోద్ది కదా. అదే ఫ్లైఓవర్ ఉందనుకోండి, ఇక్కడి నుంచి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఉన్న ఫ్లైఓవర్ లాగా మీకు ట్రాఫిక్ సజావుగా సాగిపోతుంది అన్నమాట. ఆయన ఇంత దూరంగా ఆలోచించి అక్కడేమో ఆయనతో చర్చించినట్టయితే అంత సానుకూలంగానే ఆయన స్పందించాడు. హ్యాపీగా ఇద్దరి మధ్య సెటిల్మెంట్లు జరిగాయి. గడ్కరీ ఉన్నాడు కదా, రోడ్ల శాఖ మంత్రి, రహదారి శాఖ మంత్రి, అంటే సెంట్రల్గా, ఆయన కూడా మనకి ఆంధ్రదేశంలో రోడ్లు బాగలేవంటే దానికి కూడా ఆయన శాంక్షన్ చేయించాడు అనమాట. మీ ఆంధ్రదేశంలో పక్కా రోడ్లు వేస్తామని. టు ఫ్యాక్ట్ అంటే అవసరమైన చోట ఫ్లైఓవర్లు వేయడానికి, పక్కా రోడ్లు వేయడానికి అయిపోయింది. మొదటి విడత అమరావతి మీద ఎంత పెట్టుబడి పెట్టాలో అంటే ఒక 150 కోట్ల వరకు మామూలుగా ప్రిలిమినరీ అమౌంట్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత పోలవరం మీద ఆయన పదవీ స్వీకారం అయిన 2వ రోజే సోమవారం పోలవరం, ఆయన ఎప్పుడు సెంటిమెంటల్గా అంటుండోడు కదా, ప్రతి సోమవారం పోలవరంకి వెళ్తామని. తీరా పోలవరంకి వెళ్ళిన తర్వాత కొంచెం నిజాలు బట్టబయలయ్యాయి అన్నమాట. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలవరం మీద ఏ కేరు తీసుకోకుండా అట్లీస్ట్ అంతవరకు అయినటువంటి ప్రాజెక్ట్ని కాపాడుకునే, కంటిన్యూ చేయకపోవచ్చు, కాపాడుకునే ప్రయత్నం కూడా చేయలేదు కనుక కొంత డ్యామేజ్ అయింది. దీని యాక్చువల్ పరిస్థితి అనేది ఒక శ్వేతపత్రం కావాలి కదా. ఇప్పుడుకున్న పరిస్థితి, దీని మీద ఇంత బడ్జెట్ ఉంటే పోలవరం పూర్తవుద్ది. పోలవరం పూర్తయితే ఇన్ని లక్షల ఎకరాలకి మా సాగునీరు వస్తుంది. ఏదో దాంత స్ట్రక్చరు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఆ కంప్లైంట్ ఇచ్చాడు. అది కూడా చర్చల్లో ఉంటుంది. ఇవాళ రేపు అక్కడే ఉంటాడు చంద్రబాబు నాయుడు మాట. చంద్రబాబు నాయుడు వచ్చేసాడు ఇవాళ ఇక్కడ కదా ఉన్నాడు, రేవంత్ రెడ్డితో ఉన్నాడు కదా. అంటే మొత్తం అవన్నీ చర్చించడం జరిగింది అన్నమాట. సరే, ఎక్కడ లేనటువంటి శుభవార్తలు ఆయన మోసుకొస్తుంటే ఇక్కడ ఎవరి నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం అంటే ప్రజల్ని పిచ్చి వాళ్ళని చేస్తారండి. ఇప్పుడు సోషల్ మాధ్యమం ఎలాగైపోయిందంటే రోజు కూడా
ఈవెన్ డ్రైవింగ్లో కూడా చూసుకొని వెళ్తున్నటువంటి ఎడిక్షన్ వచ్చేసింది. మరి ఎవరి మాట నిజమని నమ్ముతారు? ఒకడు అలాగంటాడు, ఒకడు ఎలాగంటాడు. అందువలన ఈ సాంఘిక మాధ్యమాల్లో కూడా ఒక క్లారిటీ లేక కేవలం దేనికోసం కకృతి పడి ప్రజల్ని పక్కదారి పట్టించడం కూడా జరుగుతుందన్నమాట. అంతేగాని వీళ్ళు దే ఆర్ డూయింగ్ ప్రిటీ వెల్, చాలా బాగా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఓకే సార్, మరోవైపు అంటే అమరావతి నిర్మాణం గురించి, పోలవరం నిర్మాణం గురించి ఆయన అడిగే ఉంటారు, దాని గురించి కూడా డిస్కస్ చేసి ఉంటారు. ప్రత్యేక హోదా గురించి కూడా వీళ్ళు విమర్శలు చేస్తున్నారు, అడగట్లేదు అని చెప్పేసి. ఈ రోజన్నా మీటింగ్కి వెళ్ళారు, దాని గురించి ఏమైనా చెప్తారనుకుంటే దాని గురించి కూడా ఏమీ లేదు అన్న విమర్శ అయితే వినిపిస్తుంది సార్. సిగ్గు ఎగ్గు లేదండి ఆ ప్రశ్న వేయడానికి. 5 సంవత్సరాలు మీరుండి 22 మంది ఎంపీలు పెట్టుకొని ఏమి చేశారండి, ఏమి సాధించారండి? అంటే మీరు ప్రత్యేక హోదా అడగకూడదా? మిగతా వాళ్ళు అడగాల? ఏంటిది ప్రత్యేక హోదా? అంటే మీకు 22 మందిని పెట్టుకున్నారు కదా, మెడలు వంచి చేస్తా ఉన్నారు కదా. అంటే మీ మాటలకి అర్థం లేదా? ప్రత్యేక హోదా ఇవ్వమని ఎప్పుడూ చెప్పారు కదండి. ప్రత్యేక హోదా ఇస్తే మీకు బీహార్కి కూడా ఇవ్వాలి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాదంటే మీ తాలూకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు, న్యాచురల్ సహజ వనరులను బట్టి మీకు ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టేట్ మీకేం కావాలో చెప్పండి. దానికి ప్రత్యేక హోదా అని పేరు పెట్టద్దు. మీకేం కావాలో చెప్పండి, మాకు సానుకూలంగా ఉంటే మేము ఎలకేట్ చేస్తామని అంటారు. కానీ అంటే ఫిట్కి పెట్టమాట మీరు తీసుకురండి ప్రత్యేక హోదాని. అంటే ఎలాంటి దాన్ని ఏమంటారు, తోడేళ్ళు మాటలు మాట్లాడకూడదు, గుంటనక్క మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు చెప్పారు కదా, ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని చెప్పారు కదా. మీరు ఎలా అడుగుతారు? ఈ మాట మీరే చెప్పారు కదా లాస్ట్ మీరు పాలకవర్గంలో ఉన్నప్పుడు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని కేవలం వైసీపీ పార్టీ నాయకులే చెప్పారు కదా. ఈరోజు ఎలా అడుగుతారు? అంటే గుంటనక్కలా మీరు, తోడేళ్ళ మీరు? అంటే మీరన్న మాటలన్నీ మీరే మీ తాలూ వ్యక్తిత్వానికే అవి మనం ఆపాదించవచ్చు. ప్రత్యేక హోదా అంటే దాంట్లో వాళ్ళకున్న సాధ్యాసాధ్యాలు ఉంటాయి, సాధ్యమయ్యాయి కొన్ని, అసాధ్యమయ్యాయి కొన్ని. ఎలాగిస్తారు? ఇన్ని మనం అడిగిన కోరికలు అన్నీ వాళ్ళు నెరవేర్చి ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ద స్టేట్, మళ్ళీ ప్రత్యేక హోదా అంటే అది కోపం రాదు? ఏదో కలవ కలిశారు చంద్రబాబు నాయుడు, మోదీ. వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు అసలు. ఇద్దరికి చాలా అంతరాలు ఉన్నాయి. కానీ కేవలం అది పవన్ కళ్యాణ్ అదృష్టం, ఒక మంచి కోసం కలిపినట్టు కలిపాడు. వాళ్ళు కలిసినందుకు కూటమికి మంచి, ఎన్డీఏ కూటమికి మంచి జరిగింది. సో ఆ శుభ సందర్భంగా వీరిద్దరూ కలుసుకొని మాట్లాడుతున్నారు. ఈయన కోరికలు ఆయన నెరవేరుస్తున్నాడు, ఆయన తాలూకు మాటలు ఈయన వింటున్నాడు. ఇంత చక్కగా సాగిపోతున్నప్పుడు అంటే పాలకొండలో విషం బిందులు చల్లినట్టుగా చల్లడం, వాళ్ళకి ఎప్పుడూ విషం కక్కే అలవాటు ఉంది. ఆ విషం కక్కే అలవాటు ఈరోజు శరవేగంతో డెవలప్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ మీద చల్లడం మాత్రం అది వాళ్ళకే నష్టం. రైట్.